గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశవ్యాప్తంగా మరొకసారి పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే 3 సార్లు పెంచారు. ఇప్పుడు 4వసారి పెట్రోల్ మీద ₹2.84, డీజిల్ మీద ₹2.86 పెంచారు. మొదటిసారిగా పెంచినప్పుడు పెట్రోల్ డీజిల్ మీద ₹3 పెంచారు. తర్వాత 80 పైసలు, మళ్ళీ 90 పైసలు, ఇట్లా 3 సార్లు పెంచిన తర్వాత 4వసారి ₹2.84 పెట్రోల్ మీద పెరిగింది. అంటే హైదరాబాద్లో లీటర్ పెట్రోలు ₹115.58, డీజిల్ అయితే ₹103.74 ఉంది. అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంకా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది, ఇట్లా పెంచుకుంటూనే పోతారు అని ఒక చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలు, అక్కడ ఈ యుద్ధం నేపథ్యంలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, తర్వాత యుద్ధం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియనటువంటి సిచ్యువేషన్, హార్ముజ్ జలసంధి ఇక క్లోజే ఉంటుంది అని జరుగుతున్నటువంటి ప్రచారం, ఎప్పుడు ఈ యుద్ధానికి శాశ్వత శాంతి ఒప్పందం ఎప్పుడు కుదురుతుంది, ఈ బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర ఇంకా ఏమన్నా పెరిగే అవకాశం ఉందా, లాస్ట్ 48 అవర్స్లో కొంచెం బాగానే ఉంది, ఎక్కువ పెరుగుదలకు పోని పరిస్థితి కనిపిస్తుంది, కొంచెం స్టేబుల్గా కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇంకా పెరగకపోవచ్చులే అని ఒక చర్చ ఒకవైపు వినిపిస్తున్నప్పటికీ, మరొక వైపు ఏ క్షణమైనా సరే ట్రంప్ విరుచుకుపడితే, ఈ శాంతి ఒప్పందం అనేది కుదరక ట్రంప్ ఏ క్షణంలో ఎట్లా బిహేవ్ చేస్తాడో తెలియదు కదా, మళ్ళొకసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటే, మళ్ళొకసారి ఇరాన్ మీద విరుచుకుపడితే, మళ్ళీ ఒక్కసారి అటు నుంచి రావాల్సినటువంటి ఆయిల్ అనేది ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి, మళ్ళొక్కసారి రేట్లు పెరిగే అవకాశం ఉంది అని ఒక చర్చ వినిపిస్తుంది. సో అంటే ఇప్పుడు ₹115 ఉన్నటువంటి పెట్రోల్ ధర ఇలా పెంచుకుంటూ ₹130 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకేసారి పెంచేస్తే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. సో డెఫినెట్గా ఇది ఒక వ్యూహంలో భాగంగానే ₹3 ఒకసారి, ₹2 ఒకసారి ఇట్లా పెంచి ₹130 దగ్గర ఆపే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ అయితే వినిపిస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఓకే చెప్పేసింది. ఇంకా ఆయిల్ కంపెనీలు మెల్లగా పెంచుకుంటూ ₹130 వరకు చేరుస్తున్నటువంటి చర్చ ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే $140 బ్యారెల్ ధర ఉన్నప్పుడు కూడా పెంచనటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు పెంచడానికి రీజన్ ఏంటి? మొన్న ఎలక్షన్స్ 5 రాష్ట్రాలకు సంబంధించినవి ఉంది కాబట్టి, ఆ ఎలక్షన్ టైంలో ఈ విధంగా పెంచితే మళ్ళీ ఓట్లలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది, గెలుపోటముల్ని ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి వ్యూహాత్మకంగానే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వరుసగా పెంచుకుంటూ ప్రజల నెత్తిన పెనుభారం మోపుతోంది అని కాంగ్రెస్ పార్టీతో పాటు చాలా ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటికే విమర్శలు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్ధన అనేది, పెట్రోల్ డీజిల్ మీద ఈ ధరలు పెంచడం అనేది వీటికే పరిమితం కాదు, ఇది ట్రాన్స్పోర్ట్ను కూడా, రవాణాను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి డీజిల్ ధరలు అవన్నీ పెరిగితే నిత్యావసర వస్తువులు, కూరగాయల దగ్గర నుంచి, పాలు దగ్గర నుంచి, గుడ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు పెరిగే అవకాశం ఉంది. ఇది డెఫినెట్గా సామాన్య మధ్యతరగతి ప్రజలకు తీవ్రంగా ఇబ్బంది కలిగించే విషయమే. ఈ నెలలోనే దాదాపు ₹120 పెట్రోల్ ధర చేరే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఇంకొక ₹10 పెంచుతారు. ఇట్లా ₹130 వరకు పెరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ అయితే వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం రూపం దాలుస్తుంది? ఇప్పటి వరకు పెరిగిన దాన్ని మొదట ₹3, తర్వాత 80 పైసలు, 90 పైసలు, అంటే ఒక ₹2 వేసుకుంటే 5, ఇవాళ ఒక దగ్గర ₹3, అంటే ₹10 చేరువలో వచ్చేసింది. ఇప్పటి వరకు పెంచినటువంటి 4 దఫాలు చూస్తే దాదాపు దగ్గరగా ₹10 పెంచారు తెలియకుండా, ₹3, ₹2 అని. ఇప్పుడు ఇంకొక ₹20 కూడా మెల్లమెల్లగా పెంచే అవకాశమే కనిపిస్తోంది. సో చూద్దాం, ప్రజలైతే అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా చాలామంది విశ్లేషకులు, మేధావులు చెప్తా ఉన్నారు, ఈ యుద్ధం వచ్చినప్పుడు అమెరికా లాంటి కంట్రీస్లో 50 నుంచి 70% వరకు పెరిగినాయి. చాలా దేశాలు 30% నుంచి 80% వరకు పెంచాయి. కానీ మన ప్రభుత్వం మాత్రమే కొంచెం ఆచితూచి మెల్లమెల్లగా పెంచుతోంది, పెద్ద స్థాయిలో పెంచట్లేదు. ఇదొంక కొంత మంచి విషయమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ సరిగా కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ చేయలేదు ఈ ప్రభుత్వం.
అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో దాన్ని అంచనా వేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాల్సినటువంటి ఆ బాధ్యతను విస్మరించింది. వీళ్ళకి ఓట్లే కావాలి, రాష్ట్రాల్లో గెలుపులే కావాలి, పార్టీ విజయాలు తప్పించి ప్రజల బాగోగులను ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు ఆయిల్ కంపెనీలు నష్టాన్ని అనుభవిస్తున్నాయి. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇంకా పెద్ద స్థాయిలో రేట్లు పెంచుతున్నారు. అది మళ్ళీ సామాన్య మధ్యతరగతులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో చూద్దాం, ఈ వినిపిస్తున్నటువంటి ఈ జరుగుతున్నటువంటి ప్రచారానికి అనుగుణంగా పెట్రోలు లీటరు ₹130కు నిజంగానే చేరుకుంటుందా? అంతకంటే మించి చేరుకుంటుందా? లేదు ఇక ఇవాళ్టితో 4 సార్లు పెంచారు కదా, దీంతో కట్టడి చేస్తారా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.